సృష్టిలో ఎన్నో రకాల పూలున్నాయి. రూపం పరిమళాల్లో ఎన్ని తేడాలున్నా పువ్వులన్నీ కోరుకునేది స్వామి పాదాల చెంత ముకుళించాలనే. కానీ అంతటి మహాద్భాగ్యం అన్నింటికీ కలుగదు. సీతమ్మ తల్లిని అపహరించి రావణాసురుడు ఆకాశ మార్గాన లంకకు తీసుకువెళ్తున్నాడు. జటాయువు అడ్డుకుంటుంది. అప్పుడు రావణుడు దాని 2 రెక్కలను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు. ఆ సమయంలో జటాయువు మృత్యువుకు ఒక సవాలు విసురుతుంది. ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయకు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత సమాచారం శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్పేంత వరకు నా దరిదాపులకు రావద్దు అంటుంది. దాంతో మరణం ఎంత ప్రయత్నించినా జటాయువును తాకలేకపోయింది. మహాభారతంలో భీష్మ పితామహుడు 58 రోజులు అంపశయ్య మీద పడుకొని కృష్ణ పరమాత్ముడు వచ్చేంత వరకు మరణాన్ని ఆగమని శాసించాడు. ఇద్దరూ అంతిమ సమయంలో స్వామి దర్శనం కోసం మరణాన్ని ఆవల నిలబెట్టారు. వారి కోరిక ఫలించి స్వామి సాక్షాత్కరించాడు. జటాయువు స్వామి ఒళ్ళో పడుకొని చిరునవ్వుతో మృత్యువుని ఆహ్వానించింది. స్వామి కళ్ళలో కృతజ్ఞతకు చిహ్నంగా నీటి చుక్కలు. భీష్ముడు అంపశయ్యపై కన్నీరు కారుతుండగా మృత్యువి గుడిలోకి చేరుకున్నాడు. స్వామి పెదవులపై చిరునవ్వు. ఎందుకిలా? ఇద్దరి కోరిక ఒక్కటే. అయినా ఎందుకని వారి అంతిమ గడియలు అంత విభిన్నంగా ఉన్నాయి? ఎందుకంటే వారు చేసుకున్న పాపపుణ్యాలు వేరు కాబట్టి. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న వేళ ధర్మశాస్త్ర కోవిదుడైన భీష్మ పితామహుడు మౌనంగా చూశాడే కాని అడ్డుకోలేదు, వారించలేదు. అతడి మౌనం దుశ్శాసనుడికి ధైర్యం ఇచ్చింది, దుర్యోధనుడికి అవకాశం ఇచ్చింది. ద్రౌపది ఏడుస్తూ భీష్ముడి సహాయం కోరినా అతడు తల వంచుకునే ఉన్నాడు కానీ రక్షించే ప్రయత్నం చేయలేదు. దీని ఫలితం కోరుకున్నప్పుడే మరణం వచ్చే వరం ఉన్న సంచిత పాపంతో అంపశయ్య పాన్పుగా దొరికింది. జటాయువు జానకీ మాతను కాపాడటం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. అందుకే ప్రభువు ఒడి పాన్పుగా లభించింది. కొండంత దేవుడు కొండంత పూజ చేయమని అడగడు. ఆయన భక్త సులభుడు. నిష్కలంకమైన మనసుతో తులసీదళం వేసినా చాలు, తులాభారంలో తూగుతాడు. మనమే పాపము చేయకపోయినా ఏమిటి శిక్ష అని కొన్నిసార్లు చాలా బాధపడతాం. మనం చేసిన మంచి ఒక జన్మతోనే ముగుస్తుంది, కానీ చెడు ఎప్పటికీ మనతోనే వస్తుంది. అందుకే పాపభీతి ఉండాలి. కాదు, లేదు, వద్దు అనే 3 పదాలు మన పెదవి దాటే ముందు ఖచ్చితంగా మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు సర్వంతర్యామి తన న్యాయస్థానంలో మనల్ని నిలదీస్తాడు. అప్పుడు జవాబు చెప్పకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ధర్మనిరతి అవసరం.